भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। నాన్నా నాన్నా నీకో స్టోరీ చెప్పనా? త్రేతాయుగంలో రాజు రేణు చేసిన యజ్ఞంలో శివుడు అనుగ్రహంతో అగ్ని నుంచి పుట్టిన కూతురు రేణుకాదేవి. తన భర్త సప్త ఋషుల్లో ఒకరైన ఋషి జమదాగ్ని. వాళ్ళకు 5 కొడుకులు. దాంట్లో 5వ కొడుకు విష్ణు దశావతారంలో 6వ అవతారమైన పరశురాం. ఒకరోజు జమదాగ్ని మహర్షి రేణుకాని నది నుండి నీళ్లు తేవడానికి పంపినప్పుడు అక్కడ గంధర్వరాజు తన రాణితో జలకాలాడడం చూసి వాళ్ళ స్థానంలో జమదాగ్ని ఋషిని తనని ఊహించుకుంటుంది. అందుకు తనతో పాటు తెచ్చుకున్న మట్టి కుండ పగిలిపోతుంది. తను ఇంకో మట్టి కుండ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది సాధ్యపడదు. ఇంకా ఒట్టి చేతులతో ఆశ్రమానికి వెనుతిరుగుతుంది. తన దివ్య దృష్టితో అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్న జమదాగ్ని ఆగ్రహంతో తనకి కుష్ఠిరోగం వచ్చేలా శపించి ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు. అందుకు తను అడవిలోకి వెళ్తుంది. అక్కడ తను చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల తనకు వచ్చిన కుష్ఠిరోగం నయమవుతుంది. కొన్ని రోజుల తర్వాత రేణుక జమదాగ్ని దగ్గరకు తిరిగి వస్తుంది. కానీ ఇంకా కోపం తగ్గని జమదాగ్ని తన 4 కొడుకులకు రేణుక తల నరకమని ఆదేశిస్తాడు. కానీ తల్లి మీద ప్రేమతో వాళ్ళు దానికి అంగీకరించరు. జమదాగ్ని వాళ్ళ 4 భస్మం చేస్తాడు. తరువాత పరశురాముని పిలిచి ఆదేశిస్తాడు. పరశురాం జమదాగ్ని మాటకి అంగీకరించి రేణుక తలని నరికేస్తాడు. తన మాట విన్నాడని జమదాగ్ని సంతోషంలో పరశురాముని ఏదన్నా వరం కోరుకోమని అడిగినప్పుడు పరశురాం తన తల్లిని సోదరుల్ని తిరిగి బతికించమని కోరుకుంటాడు. జమదాగ్ని దానికి అంగీకరించి వాళ్ళని బతికిస్తాడు. తరువాత రేణుక ఎల్లమ్మదేవిగా సౌదత్తిలో కొలువై వెలిసింది. భక్తుల రోగాల్ని నయం చేసే, కష్టాల్ని దూరం చేసే, కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ రేణుక ఎల్లమ్మదేవి. ఇప్పుడు అర్థమైందా నాన్న నేను దేని గురించి బుక్ రాస్తున్నా అని? మా అమ్మ తర్వాత నన్ను దేవదాసుని చేశారు. అమ్మాయిని ఎవరు పెంచుతారని దేవదాసి చేసి వదిలించుకున్నారు. వద్దండి ప్లీజ్ అండి, వద్దండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. మన కూతుర్ని దేవదాసిని చేసేద్దాం.